ఇది నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ఒక వార్త. ఏంది అది అంటే అశోక్ నగర్ ఖాళీ. మనందరికీ తెలుసు కదా అశోక్ నగర్ దేనికి ఉంది, ఏంది, నిరుద్యోగులకి అడ్డా లాంటిది. చదువుకునేందుకు అక్కడ అందరూ వచ్చి, నిరుద్యోగులందరూ వచ్చి ఆడున్న స్టడీ సెంటర్లలో ఆడ ఈడ చదువుకుంటారు. ఇది దాని గురించి ఒక స్టోరీ రాసిరు వాళ్ళు. ఏంది అంటే ఎందుకు ఖాళీ అవుతుంది, అశోక్ నగర్ ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ వార్త రాసింది. అశోక్ నగర్ ఖాళీ అనే దాంతో రాసిరు. ఎందుకు అంటే నోటిఫికేషన్లు లేక నైరాశ్యం, నిరుద్యోగుల ఇంటి బాట, జాబ్ క్యాలెండర్ మోసమని తెలిసి నిరాశతో యువత పల్లెబాట, బోసిపోతున్న ఎడ్యుకేషనల్ హబ్ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్లు వెలవెల, కళావిహీనంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, అటకెక్కిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్, ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ నిలువున రేవంత్ రెడ్డి సర్కార్ దగ, నమ్మించి నట్టేట ముంచిన సర్కార్పై నిరుద్యోగులు విద్యార్థుల మండిపాటు, మూతపడ్డ 70% వ్యాపారాలు, ఇంటి అద్దెలను కూడా తగ్గించిన ఓనర్లు, జ్యూస్ సెంటర్లు, కర్రీ పాయింట్ల గిరాకీ లేక వ్యాపారులు దిక్కులు చూస్తుర్రట. అశోక్ నగరు నిత్యం విద్యార్థులు నిరుద్యోగులతో కలకలలాడాల్సిన అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వందలాది మందితో కిటకిటలాడాల్సిన సిటీ సెంట్రల్ లైబ్రరీ వెలవెలబోతుంది. విద్యార్థులతో కిక్కిరిసిపోవాల్సిన కోచింగ్ సెంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండాల్సిన అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు సెలవు రోజునాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపించే టీ స్టాళ్ళు, హోటళ్లు, కర్రీ పాయింట్లు, జ్యూస్ సెంటర్లు గిరాకీ లేక దిక్కులు చూస్తున్నాయి. ఫుల్ పేజీ స్టోరీ రాసిరు వీళ్ళు. నిజంగా ఇది ఇక ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ఇన్స్టిట్యూట్లల్లో మొత్తం ఫిల్ అయిపోయేటి. ఒక్కొక్క బెంచ్లో 4-5 ఇట్లా ఇరికి కూర్చునేటోళ్ళు. మొత్తం చూడురు బెంచ్లు ఎట్లా ఖాళీ ఉన్నాయో ఫోటోలు. ఇగో ఇది చూడురు సిటీ సెంట్రల్ లైబ్రరీ. అసలు ఈడ జాగా దొరకడే అది అన్న లెక్క కుర్చీలు మొత్తం తీసుకొని వచ్చి కూర్చొని ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటుండే. చూడురు మొత్తం తిప్పి కొడితే దీంట్లో ఒక 10 మంది ఉన్నారేమో గంతే. కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడించి వాళ్ళ ఒపీనియన్ని కూడా వేసిర్రు. ఇగో ఇది ఉద్యోగాలు అడిగితే కేసులు పెడతారా అని 2 ఏళ్ళైనా ఒక్క నోటిఫికేషన్ లేదు, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్. చదివేటోళ్ళు లేక మూసుకుంటుర్రట. ఉద్యోగార్థులను నమ్ముకొని అశోక్ నగర్లో చాలామంది స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొదట్లో ఇవన్నీ నిండుగా ఉండేటివి. కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇస్తుందనే నమ్మకం లేకపోవడంతో నిరుద్యోగులంతా పట్నం వదిలి సొంతిళ్లకు వెళ్ళిపోతున్నారు. ఈ ప్రభావంతోనే వాళ్ళని నమ్ముకొని ఉన్న స్టడీ హాల్లు, హాస్టళ్ళు మొత్తం మూతబడిపోయినాయి. విద్యార్థులు లేకుండా పోతున్నారు. జాబ్ నోటిఫికేషన్ వేస్తే అశోక్ నగరు, దిల్సుఖ్ నగరు, ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, మొత్తం స్టడీ సెంటర్లు ఉంటాయి ఎక్కువ. ఎక్కడెక్కడ నుంచో ఊర్లలో నుంచి వచ్చి ఆ ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు వచ్చేంత వరకు ఉంటారు, సెంటర్లలో ఉంటారు. దాని మీద ఆధారపడి ఆ చుట్టుపక్కల మస్తు హాస్టళ్ళు కూడా ఉంటాయి. మీరు ఇప్పుడు అశోక్ నగర్కి బోర్రి బాగా కర్రీ పాయింట్లు అక్కడ ఎందుకు కనిపిస్తాయి అంటే మొత్తం ఆ హాస్టళ్ళల్లో ఉండే పిల్లలు ఉంటారు. టీ స్టాళ్ళు, జ్యూస్ సెంటర్లు ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే మొత్తం నిరుద్యోగులంతా అక్కడే ఉండి 2 నెలల 3 నెలల నోటిఫికేషన్ వచ్చిన రోజు మొదలు పెడితే, ఒకవేళ నోటిఫికేషన్ పడుతుంది నెక్స్ట్ మంత్ అన్నప్పుడు మొదలు పెడితే వచ్చి కూర్చున్నారంటే మళ్ళీ నోటిఫికేషన్లు రాసుకొని కొంతమంది సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఏమన్నారు వాళ్ళు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పుడు ఇచ్చిర్రా ఇయ్యలేదా అనేది నిరుద్యోగులు వీళ్ళతో మాట్లాడితే చెప్తారు. ఇప్పుడు ఇస్తే కనుక నిజంగా ఇస్తే అశోక్ నగర్ ఎందుకు ఖాళీ అవుతుంది? వాళ్ళు జాబ్ నోటిఫికేషన్లే ఇచ్చిర్రు అనుకో, చదువుకుంటారు కదా అన్నే స్టడీ సెంటర్లలో ఉండి. ఎందుకంటే ఇంటి దగ్గర చదువుకుంటానికి వీలు కాదు. 1, 2 ఇక్కడ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటారు చాలామంది. ఇప్పుడు ఊర్లలో చిన్న మామూలు మధ్యతరగతి కుటుంబాలలో నుంచి ఉండే పిల్లలే చాలా ఎక్కువ ఉంటారు. చుట్టుపక్కల ఊర్లలో నుంచి మొత్తం వచ్చి హైదరాబాద్లో వాళ్ళకి కోచింగ్ ఉండే అన్ని రోజులు ఉండి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అట్లా కొంతమంది సంవత్సరాలు కూడా ఉంటారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్లు పడితే దానికి అట్లా రాసుకుంటూ అట్లనే ఉంటారు. అట్లా ఉండేటోళ్ళందరూ కూడా ఇప్పుడు ఖాళీ చేసి ఎందుకు పోతున్నారంటే ఇక్కడ హాస్టల్ ఫీజులు కట్టుడు దండగా. ఎందుకంటే నోటిఫికేషన్ వేస్తే హాస్టళ్లలో ఉండి కూడా చదువుకుంటే ఒక ప్రయోజనం ఉంటుంది. అదేదో నోటిఫికేషన్ లేదా ఇప్పుడు వాళ్ళు కోచింగ్ తీసుకొని ఏం చేస్తారు? దీనివల్ల హాస్టళ్ళు ఖాళీ, కోచింగ్ సెంటర్లు ఖాళీ. కోచింగ్ సెంటర్లకి ఎప్పుడు పని ఉంటుంది? నోటిఫికేషన్ వేసినప్పుడు ఇక పలానా నోటిఫికేషన్ పడ్డది, దీని మీద మేము కోచింగ్ ఇస్తాము అని దాని మీద కోచింగ్ ఇస్తారు వాళ్ళు. అది ఖాళీ. ఆడున్న హాస్టళ్ళు మొత్తం ఖాళీ. మొత్తం కోచింగ్ సెంటర్లు ఎట్లుంటుండనంటే చిన్న రూమ్లు తీసుకొని కూడా ఒక్కొక్కరు చాలా, ఇప్పుడు ఒక కోచింగ్ సెంటరు
అవి మొత్తం ఫిల్ అయినాయి అనుకోండి, ఆ రూమ్లు మొత్తం ఫిల్ అయిపోయి అదంతా ఫిల్ అయిపోతే ఇంకొక దగ్గర చిన్న రూమ్ తీసుకొని అట్లా నడిపిస్తుండే. ఒక్కొక్కరు 3, 4 కూడా సెంటర్లు పెట్టి నడిపించేటోళ్ళు, ఎందుకంటే స్టూడెంట్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ. అట్లాంటి పరిస్థితులు ఉండే గతంలో. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తే మర్చిపోయిన చెప్పుడు, మన సీఎం గారు ఏం చెప్తారు, అసలు జాబ్ క్యాలెండర్లు వెయ్యకుర్రి, మీరు మస్తు ఉద్యోగాలు ఇస్తుర్రు, ఇక మాకు ఉద్యోగాలు వద్దు అని రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పిరట తెలంగాణలో మాత్రమే ఇట్లాంటి పరిస్థితి ఉందట. మన సీఎం గారు చెప్తారు ఇది. నిజంగా ఆయన చెప్పిండు. అసలు మిగతా రాష్ట్రాలల్లో నోటిఫికేషన్లు ఎప్పుడేస్తారు అనేది ధర్నాలు జరుగుతాయి, నిరసనలు చెప్తారు, కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మీరు ఇక నోటిఫికేషన్లు ఇయ్యకుర్రి, మాకు సాలైనాయి, మీరు గిన్ని నోటిఫికేషన్లు ఇస్తుర్రు ఇయ్యకుర్రి అన్నారట. మరి గన్ని నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ ఎందుకు ఖాళీ అవుతుంది? ఒక్కసారి ఈ వార్త చూసిన తర్వాత కూడా ఇట్లనే మాట్లాడతారా కాంగ్రెస్ నాయకులు? సీఎం గారు మస్తు నోటిఫికేషన్లు ఇస్తే ఇంకా నిన్నగాక మొన్న ఏమన్నారు, తెలంగాణలో చెప్పుడు అయిపోయిందిగా, బీహార్లో పోయి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్తారు. ఏడిచ్చిర్రు, ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చిర్రు అంటే సప్పుడు ఉండదు. మళ్ళీ చాలామంది నిరుద్యోగులు సవాల్ విసిరిర్రు, అసలు ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చిర్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు లెక్క చెప్తారా మీరు, లెక్క చెప్పుర్రి, లెక్క పత్రం దియ్యిర్రి అంటే మళ్ళీ ఏముండదు దాంట్లో, ఇక మళ్ళీ ముచ్చట ఉండదు. లెక్క పత్రం దియ్యిర్రి, అసలు నిరుద్యోగులు మేమే వస్తాం మీతోని, మా సవాల్ని తీసుకోర్రి అంటేనేమో మళ్ళీ దీంట్లో ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ సవాల్ని స్వీకరించారు, దానికి రెడీగా ఉండరు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని నోటిఫికేషన్లు ఇస్తే, అంత ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే, అశోక్ నగర్ లాంటివి, ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటివి, దిల్సుఖ్ నగర్ల లాంటివి ఖాళీ చేసి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక్కసారి గిట్లాంటివి ఈ సెంటర్ల దగ్గరికి పోయి చూస్తే అర్థమవుతుంది మీకు నోటిఫికేషన్లు ఉన్నాయా లేవా అని. ఎందుకంటే నిరుద్యోగులు మొత్తం ఉండే అడ్డానే అశోక్ నగర్లో లైబ్రరీల దగ్గరికి పోయినామా అంటే, స్టడీ సెంటర్ల దగ్గరికి పోయినామా అంటే, అక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారనుకోండి, మనకి ఎగ్జాంపుల్ ఇంకెవ్వరో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ విద్యార్థులంతా అసలు పక్కనోడు కదిలిస్తే మాట్లాడిస్తే కూడా మాట్లాడకుండా చదువుకుంటున్నాడు అంటే ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చింది అన్నట్లు లెక్క. అసలు మన దగ్గర నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి, ఏమొచ్చినాయి అనేది చెప్పుర్రు ఒకసారి. నిరుద్యోగులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పుర్రి, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, నిజంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చిర్రా ఏంది అనేది వాళ్ళే చెప్తారు. నిజంగా ప్రభుత్వం ఇచ్చినట్టు, ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకుంటే అశోక్ నగర్ లాంటి ప్లేస్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిరుద్యోగులందరూ కూడా మొత్తం సదురుకొని ఊర్లలోకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు చాలా మంది ఊర్ల నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ రాకపోతుందా, ఉద్యోగం కొట్టకపోతామా అని ఊర్లలో నుంచి చిన్న మామూలు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు పంపించి వాళ్ళ హాస్టల్ ఫీజులు, స్టడీ సెంటర్ల ఫీజులు అవి ఇవి కట్టి ఇక్కడ ఉంచి చదివిస్తారు. కానీ ఇప్పుడు నోటిఫికేషన్లు ఏమీ లేదు, అనవసరంగా ఎందుకు ఖర్చులని వాళ్ళంతా మళ్ళీ తిరిగి ఊర్లలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో అధికారంలోకి రావడానికంటే ముందు ఇదే అశోక్ నగర్కి వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కూడా పోయిండు. రాహుల్ గాంధీ కూడా పోయి మేము అధికారంలోకి వస్తే మస్తు ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులందరికీ 2 లక్షల జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడారు. గతంలో ఒకసారి వచ్చినట్టున్నారు తెలంగాణకి రాహుల్ గాంధీ గారు, మళ్ళీ అశోక్ నగర్ దిక్కు కూడా పోలేదు, ఎందుకంటే నిరుద్యోగులు అందరూ ప్రశ్నిస్తారు కదా. అట్లా ఇది ప్రభుత్వం ఉద్యోగాలు వేస్తే కనుక అశోక్ నగర్ లాంటి ప్లేసులలో ఎందుకు ఖాళీగా ఉంటున్నాయి ఆ ప్లేస్లన్నీ అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి.